మీరందరూ లోకల్ అవ్వచ్చు, మేము నాన్ లోకల్. ఎక్కడో కొత్త వలసలో చీడి వలస. ఉండలేవమ్మా హాస్టల్లో ఇబ్బంది పడతావు అనేసి. లేదు నేను వెళ్ళిపోతాను, నేను ఉంటాను, ఏడవను కూడా అని చెప్పింది. ఎలా కనుక్కుంటే ఇక్కడ బాలు సార్ వాళ్ళ ఫ్రెండ్ రమేష్ గారు ఇక్కడే, తను మా డ్యూటీలో ఫ్రెండ్. అన్నయ్య ఇలా జాయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఎస్కోట్లో ఏవైనా కోచింగ్ సెంటర్ ఉంటే చెప్పండి అన్న. మా ఫ్రెండ్దే ఉందమ్మా, బాగా చెప్తారు, అక్కడ జాయిన్ చేద్దాం అన్నారు. కానీ ఇంగ్లీష్ కొంచెం డల్గా ఉంది, ప్యాసేజెస్ అది తనకు అర్థం కావట్లేదు అని. ఇప్పుడు మా అమ్మాయి ప్యాసేజెస్ చదువుతుంటే నేను కూడా క్యాచ్ చేయలేకపోతున్నా. ప్యాసేజెస్ అంత బాగా చేస్తుందని నాకు అనిపించింది. నేనైతే స్టార్టింగే చెప్పా, నువ్వు వెళ్ళావు అంటే సీట్ కొడితేనే వెళ్ళు, లేకపోతే వద్దు. ఇంత ముందు మీద ఇప్పుడు చాలా ఫాస్ట్గా కూడా ఉన్నాడు. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆడు ఇంకా బాగా చదువుకుంటాడు అనేసే భావనతో మేము ఇక్కడ జాయిన్ చేసాం. భగవంతుడు చాలా బాలు సార్ దయ వల్ల మా అబ్బాయి ఏ స్కూల్కి వెళ్ళినా బాగా చదువుకోగలడు అనే భావన మాకైతే కలిగించారు. ఆ విషయంలో రాజీ లేదు. నెక్స్ట్ నా చిన్న కొడుకును కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సార్కి ఒకటి సజెషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. 6th కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని మేము అనుకుంటున్నాం సార్. ఇంకోలాగా 6th, 7th, 8th కూడా పెడితే మా అబ్బాయి రేపు పొద్దున్న ఏం చేసినా కూడా పలాందే చదువుకున్నానని చెప్పుకోవాలనే ఆ భావంతో మీకు 6th, 7th, 8th, 10th వరకు ఎక్కడ పెట్టినా ఇంకా చాలా మంచిది సార్. ఇక్కడ భర్త భార్యలు మెయిన్ చెప్తున్నారనే ఉద్దేశం మీద నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది కూడా. అదే ఏ స్కూల్ కరస్పాండెంట్ అయినా బాధ్యతగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఎవరు చూడట్లేదు. అది ఎక్స్పెషల్లీ మన దగ్గర ఉంది అని చెప్పేసి. నేను హరూన్ వాళ్ళ మదర్ని. వాడు వచ్చినప్పటికీ నాలెడ్జ్ అయితే నిల్లు, నాకు తెలుసు వాడు ఎలా వచ్చాడు అనేది. కానీ ఇక్కడికి వచ్చాక సూపర్, వాడంతటి వాడు చదువుకోవడం, ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లి కూడా అంతే సేమ్. తను కూడా ఇక్కడే జాయిన్ చేశాను నేను తన్ని. తను కూడా ఇక్కడికి వచ్చేసరికి నిల్లే మొత్తం. ఇక్కడికి వచ్చాక ఇద్దరు కూడా చాలా, అంటే నేను మరి ఇంకా అది మాటల్లో చెప్పలేను, అంత నాలెడ్జ్ ఇచ్చారు సార్ మేడం కూడా. రెస్కోట్లో ఎవ్వరు కూడా లేరు ఇలా. ఇక్కడికి వచ్చాకే మొత్తం వాడి బిహేవియర్ మారిపోయింది, వాడు ఎలా ఉండాలో మారిపోయింది. వాడు ఇప్పుడు నాకు చెప్తాడు, మమ్మీ అమ్మ ఇలా ఉండాలి, ఎలా చెయ్యాలి అన్నట్టు వాడు నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు కొన్ని. వాడు ఇప్పుడు 5th చదువుతున్నాడని నేను అనుకోవట్లేదు. డిగ్రీ అయిపోయి Group 2కి ఎలా ప్రిపేర్ అవుతారో వీరు అదే రాస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాడిని 5th వరకు ఇక్కడే ఉన్నాడు. సబ్జెక్ట్ గెయిన్ చేసుకొని వేరే స్కూల్కి వెళ్ళినా సర్వైవ్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ మా పాపని ఇక్కడ చేర్చడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటారనే కాన్సెప్ట్తోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదైతే మా పాపలో నేను చూడగలిగాను. ఆ కాన్ఫిడెన్స్ ఈ స్కూల్ అయితే మాకు ఇచ్చింది. అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జాయిన్ చేసిన నేను గ్రహించేది ఏంటంటే వాళ్ళు ఫుల్ పేజ్ అంటే వాళ్ళంతటా వాళ్ళే, మనం అది చెప్పకపోయినా వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని రాసుకున్నట్టు చేశారు సారు. నాకు బాగా నచ్చింది. సబ్జెక్ట్ చూస్తుంటే నాకే మెచ్చిపోయింది. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్న సబ్జెక్టు వాళ్ళు ఇప్పుడు చదువుతున్నాను. బాలు సార్ కొట్ట చదివించి చెప్తాను. ఇలాగే 5th క్లాస్ చెప్తాను, అలాగే 6th, 7th, 8th కూడా చెప్తే 10th కూడా అవసరం లేదు. మ్యాక్సిమం 8th వరకు క్లాస్ అంటే జాయిన్ చేసిన స్కూలు ఉన్నదానికన్నా ఇక్కడ నా పిల్లలు ర్యాంక్ స్టూడెంట్స్ అని చెప్పను, కానీ మ్యాక్సిమం చిన్నది ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు మేము అంటే సీట్ కోసం అని కాదు, దేనికోసం అని కాదు, మా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని జాయిన్ చేసాం మ్యాక్సిమం. కానీ మేము అనుకున్న దానికన్నా మా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. చాలా బెటర్ రిజల్ట్ కానీ మ్యాథ్స్లో కానీ దేంట్లో కానీ పిల్లలు ఇద్దరు ఈవెన్ తినడంలో కూడా ఇద్దరు ఇక్కడికి వచ్చాక బాగా, అంటే ఫుడ్ విషయంలో ఇద్దరు కూడా అంటే ఏంటంటే 4th జాయిన్ చేసి ఉంటే బెటర్ ఏమో అని ఇద్దరిని చాలాసార్లు అనిపించింది. వాళ్ళలో నెగిటివ్స్ చాలా ఉన్నాయి, ఇక్కడికి వచ్చాక పాజిటివ్గా మార్చుకున్నారు. ఆ విషయంలో సార్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ మ్యాథమెటిక్స్లో తను చాలా వీక్ మాట. టేబుల్స్ కూడా అంతగా వచ్చేవి కావు. ఇప్పుడు తను నేర్చుకున్న సిలబస్ ఎలాంటిదంటే, ఒకరోజు నేను ఆఫీస్ రూమ్కి వచ్చినప్పుడు మేడం గారు నా ముందు బుక్ పెట్టారు. ఈ బుక్ ఏంటంటే మీ సిలబస్ నేర్పిస్తా అని. అది నేను తీసి చూస్తే నేను కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు ఉన్న సిలబస్ అంతా అందులో ఉంది. అంటే నేను డిగ్రీలో చదివేటప్పుడు కూడా నాకు తెలియవు ఏంటి అన్నది. ఎప్పుడో ఏదేదో తెలుసా అన్నట్టు అనిపించింది, కానీ ఏమీ నాకు తెలియదు అందులో. ప్యాసేజీలు కానీ ఇవేవి కూడా మ్యాథమెటిక్స్లో ఎల్సీఎంలు ఇవన్నీ కూడా చిన్న టాపిక్లే, కానీ దానికన్నా టఫెస్ట్ టాపిక్లు కూడా చాలా ఉన్నాయి అందులోని. నేను అన్ని చూసానమాట. అయితే పర్లేదు, చిన్న వయసులో నన్ను నేర్చుకున్నాడంటే వాడు 8th, 9th, 10th ఇవన్నీ అబౌవ్ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్స్పెండబుల్గా చదువుతాడు, బాగా డెవలప్ అవుతాడు. అంటే నిజంగా సారు మేడం ఇచ్చిన మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ, మేడం ఇంగ్లీష్ చాలా బాగా చెప్తారు.
వాడు ఇంగ్లీష్ పాస్ చేసిన కూడా ఏం కాకుండా కన్వర్ట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ లేకుండా వాడు వెళ్ళి అక్కడ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేసి అంటే అది నిజంగా సార్కి మేడంకి కూడా చాలా ధన్యవాదాలు. చాలా కష్టపడ్డాడు, కష్టపడడం వల్ల ఈ స్టేజ్కి వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. అలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మ్యాథ్స్ లో వాడిని ఎవరూ దాటట్లేదు, అంతలా ఇంప్రూవ్ అయ్యాడు అనేసి అంటే నిజంగా బాలు సార్కి నిర్మ మేడంకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంతకు ముందు మా పిల్లలు ఒక స్కూల్లో ఉండేవారు, ఏరే ఇక్కడ వేసాము. ఇక్కడ వచ్చాక మాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే ఒబీడియన్స్. మిగతా స్కూల్స్లో చూసుకుంటే 1 డే ముందు ఆ టీచర్స్ నెక్స్ట్ రోజు ఏ క్వశ్చన్స్ వస్తాయో వాళ్ళు చెప్పేస్తారు ముందుగా. అది చదువుకొని వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ రాసేస్తే మా పిల్లలకి ఇన్ని సర్టిఫికెట్స్ వచ్చి ఇన్ని మెడల్స్ వచ్చాయి ఇంతకు ముందు చదివే స్కూల్లో. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒబీడియన్స్, వాళ్ళు ఈ టాపిక్ చదవమంటే ఆ టాపిక్ చదివి ఆ రోజు వెళ్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేయగలరో అదే అవుతుంది. నాకు అది చాలా నచ్చింది. ఇంతకు ముందు అలా ఉండేది కదా, మా పిల్లలకి బోల్డ్ మార్క్స్ బోల్డ్ మెడల్స్ వచ్చేసాయి, కానీ ఇంట్లో మేము ఏమైనా అడిగితే అని చెప్పలేకపోయేవారు. మేము ఆ విషయంలో ఇక్కడికి వచ్చాక చాలా సాటిస్ఫై అయ్యాం. మా పిల్లల దగ్గరికి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయ్యారు. మా పిల్లలిద్దరు బాగానే చదువుతున్నారు. 3rd క్లాస్లో బాగా చదవట్లేదని నేను చాలా బాధపడేదాన్ని. కృష్ణవేణి మేడం మాకు కొంచెం పక్కన ఉండేవారు, ఆవిడ చెప్పారు ఇలా స్కూల్లో బాగా చెప్తున్నానని. అప్పుడు మేడం సార్ దగ్గరికి వచ్చి మాట్లాడి 4th క్లాస్లో జాయిన్ చేశానండి మా పెద్ద అబ్బాయిని. మా చిన్న అబ్బాయి అక్కడ నర్సరీ చదివాడు కానీ ఏబిసిడీలు కూడా రావు. ఏదో వెళ్ళాడు వచ్చాడు, 1 year అలా అయిపోయింది కానీ ఏబిసిడీలు కూడా నేర్చుకోలేదు మా చిన్న అబ్బాయి. ఇక్కడికి వచ్చాక మా చిన్న అబ్బాయి ఎల్కేజీ చదివాడు. ఎల్కేజీ ఎంత బాగా చదివేవాడు అంటే క్లాస్ ఫస్ట్ ఆడే చదివాడు. మా పెద్దోడు కూడా సేమ్ అంతేనండి. మా అబ్బాయి చాలా బాగా చదివాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాగా నేర్చుకున్నాడండి. 4th క్లాస్లో ఇక్కడ జాయిన్ చేశానండి. వాడికి సిలబస్ అంటే ఏం రాదు, ఏబీసీలు వాళ్ళు ఏం రావండి, అసలు నెంబర్స్ కూడా స్పెల్లింగ్స్ కూడా చెప్పలేకపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ చేసేటప్పుడు 4th క్లాస్లో 5th క్లాస్ ఎండింగ్ వరకు, అదే 4th క్లాస్ ఎండింగ్ వరకు స్కూల్కి రావడానికి పేచి పెట్టేవాడు అండి. అయినా మ్యాథ్స్ అయినా ఇప్పుడు తనంతలు తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాబుని 2-3 స్కూళ్ళు మార్చాను, ఎక్కడ చదవట్లేదు, ఎప్పుడు టీచర్స్ నుండి కంప్లైంటే. చాలా డల్, వాడైతే మాత్రం చాలా డల్లే. మేడం ఎగ్జామ్ పెడితే ఒక మీనింగ్ అడిగితే ఆడు అసలు దాని ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు సమ్స్ ఏం కాకుండా ఎంత చక్కగా చేస్తున్నాం. మొన్న వాళ్ళ భావాలు వస్తే వాళ్ళు చూసి ఏంటని సమ్స్ చేస్తున్నామని అడిగారు. మేము చేసే సమ్స్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావేటి అనేసానంటే మాకు ఇప్పుడు ఇవే సిలబస్ బావా అనేసి అన్నాడు. ఇదేంటిరా ఏం కాకుండా అంత ఫాస్ట్గా అంత టకటకా చేసేస్తున్నావు అనేసి అంటే మా పాపనైతే మేడం అన్నారు పాపను కూడా ఇక్కడ వెయ్యండి, పర్లేదు పాప కూడా బాగా చదువుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఎంతలా చదువుతుంది అనే విషయం అయితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు తను 2nd క్లాస్ చదవాల్సిన అమ్మాయి 3rd క్లాస్కి జంప్ చేసిన తనే క్లాస్లో 1st 2nd వస్తుంది అంటే అంత బాగా చదువుతుందో చూడండి. ఎప్పుడు వారు కూడా ఉండే బాధపడేవాడిని, అసలు అది బేసిక్కే రాదు, భయపడేదాన్ని. భయపడితే కృష్ణవేణి మేడం మోక్ష మేడము ఇద్దరు నేను ఎప్పుడు క్యారేజ్ తెచ్చినా అటొకరు ఇటొకరు కూర్చొని వాళ్ళ పక్కన మధ్యలో కూర్చోబెట్టుకొని చెప్పేవారు. అప్పుడు నేను చాలామంది పేరెంట్స్కి కూడా చెప్పాను, మా బాబు అయితే చాలా డల్లు, ఆడు అలాంటిది ఎంత బాగా చదువుతున్నాడంటే టీచర్స్ కూడా ఆడి మీద చాలా కేరింగ్ పెట్టి ఆడికి బేసిక్ కూడా రాకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ ఆడు చూసి చదవగలుగుతున్నాడు, మ్యాథ్స్ ఆడంతటా ఆడు చేయగలుగుతున్నా అంటే నేను చెప్పినందుకు మేడం సార్ నాకు అలాగే సహకరించారు. వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫుడ్ విషయంలో కూడా చాలా బెటర్. మా పెద్దమ్మాయి నవోదయ సీట్ కొట్టిందండి. ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇప్పుడు నవోదయలో ఉంది. వైష్ణవి వల్ల నేను ఇక్కడికి మా షణ్ముఖని తీసుకురాగలిగాను. షణ్ముఖ్ అసలు అయితే మాత్రం ఫుల్ డల్ అండి, చాలా 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 డల్. ఇంగ్లీష్ అయితే మాత్రం అసలు చదివేవాడు కాదు, ఇంగ్లీష్లో బాగా డల్లు. తెలుగులో కూడా తెలుగు చదువుతాడు కానీ డల్లే, అన్ని సబ్జెక్టులు డల్లేనండి. ఇక్కడికి వచ్చాక మ్యాథ్స్ బాగానే చేస్తున్నాడు. మ్యాథ్స్ స్కూల్లో చదివిందే మీరు రోజు ఇక్కడ ఎగ్జామ్స్ పెడుతున్నారు, మార్క్స్ పర్లేదు బాగానే వస్తున్నాయి. కానీ పికప్ అయ్యాడు. కానీ పికప్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. షణ్ముఖ్ ఇక్కడికి వచ్చాక మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు. LCM HCM అవి అసలు వాడికి తెలీదు, కానీ ఇక్కడికి వచ్చాక అవన్నీ బాగా నేర్చుకున్నాడు. మా అబ్బాయి రిషిత్ ఇక్కడే చదువుతున్నాడు. మా అమ్మాయి జోషిత తండ్రి, తను ఆల్రెడీ ఇక్కడ చదివింది. అసలు చాలా లేజీగా ఉండేది, కానీ బాగానే పికప్ అయ్యి తన పనులు చేసుకోవడం ఏంటి చెప్పకుండా చదివే ఇది కూడా నేర్చుకుంది. అక్కడ కూడా ఎంట్రన్స్లోని క్వాలిఫై అవ్వడం చాలా కష్టం, కానీ ఇక్కడ బేసిక్ మీద తను అందులో మంచి మార్క్స్ 60% అబవ్ మార్క్స్ గెయిన్ చేసింది, అక్కడ సీట్ సంపాదించింది. అయితే మా అబ్బాయికి కూడా తను ఎక్కువ మ్యాథ్స్ అది బాగా పికప్ అవ్వాలని ఆ మోటోతో నేను జాయిన్ చేశాను. చాలా సాటిస్ఫైగా ఉన్నానండి. ఆ అబ్బాయి మాత్రం రిషి ఈవెన్ స్కూల్లో రోజు ఏది జరుగుతుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది జరుగుతుందో అన్నీ చెప్తాడు.
ఈవెన్ ఏంటి జీకే కూడా ఈ టాపిక్ చెప్పారమ్మా ఇలా చెప్పారమ్మా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. చాలా వరకు మ్యాథ్స్ కూడా బాగా పికప్ అయ్యాడు. మొన్న ఒక ఎగ్జామ్ తీసుకెళ్ళాను విజయనగరం. అది ఒక 1600 మెంబర్స్ రాశారు. అందులో తనకి 11వ ర్యాంక్ వచ్చింది. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్.